రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను అతలాకుతలం చేసింది. ఆదివారం రాత్రి తీరం దాటే సమయంలో భారీ వర్షానికి తోడు ప్రచండ గాలులు పెను విధ్వంసం సృష్టించాయి. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేల కొరగడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాను ప్రభావంతో కోల్కతా, ఉత్తర దక్షిణ 24 పరిగణాలు, విధాన్నగర్, బీర్భూమ్, నాడియా, బంకురా, తూర్పు బుర్ద్వాన్, తూర్పు మేదినీపూర్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. రెమాల్ తుఫాను కారణంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. రెమాల్ తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంపై భారీగానే కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ అధికారులు తీర ప్రాంతాల్లో 1,00,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోల్కతా ఎయిర్పోర్ట్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు తీరం దాటిన రెమాల్ తుఫాను గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత తుఫాను క్రమంగా బలహీనపడుతూ సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడుతుందని, అప్పటి వరకు ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.